నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్. ఈరోజు ఒక మంచి న్యూస్. అది ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఒక న్యూస్ ఇచ్చారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ September 30th ఫినిష్ చేస్తాం. చాలామంది యూత్ ఎగ్జైటింగ్ చూస్తున్నారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే మనం కూడా ఒకసారి మన అదృష్టం మనం పరీక్షించుకుందాం, ఒకసారి పోటీ చేద్దాం, ఊరికి ఏదైనా సేవ చేయ అదృష్టం మనకు రాకపోతుందా అన్న ఆలోచనతో. అయితే చాలామంది యువతకి ఇక్కడ ఆలోచన ఉంది పోటీ చేద్దామని, కానీ డబ్బులు లేదు. ఏ పార్టీ కూడా డబ్బులు ఇవ్వదు. సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనం ఎంతవరకు పెట్టుకోగలుగుతాం అనేది అన్నీ చూసుకున్న తర్వాతనే మీరు ఆ ఫీల్డ్కి రండి. అంతే తప్ప ఎవరో మనల్ని వెనకొంచి పుష్ చేస్తున్నారు, మనం పోటేస్తే గెలుస్తావు, నీకు ఉంది, ఖచ్చితంగా నువ్వు నిలబడాలి ఈసారి అని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు అన్నారని చెప్పేసి అయితే మీరు రాగండి. ఎందుకంటే మీరు కింద పడ్డారనుకోండి, ఎప్పుడు పై తీసుకెళ్ళారు. అదే మీరు గెలిచారనుకోండి, మీ చుట్టూ నలుగురు ఉంటారు, అది వేరే విషయం. కానీ మీరు ఓడిపోతే మాత్రం మిమ్మల్ని చూడడానికి కూడా రారు. కనీసం ఏం జరిగింది దాని తర్వాత రివ్యూ కూడా ఏమి లేదు. సో బయటకు వచ్చే ముందు మీరు ఆలోచించండి, మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి చూడండి. మనం బయటకు వస్తున్నామంటే మన ఆర్థిక స్థితి ఏంటి పెట్టుకుంటే, మనం ఒకవేళ విన్ అయితే పర్వాలేదు, ఒకవేళ ఓటమి వచ్చింది అనుకోండి, తట్టుకొని నిలబడే శక్తి మన దగ్గర ఉందా లేదా చూడండి. అంతే తప్ప ఒకరిద్దరు అన్నారు నేను ఎదుగుతా, నేను ముందుకు వస్తా అంటే మాత్రం రాకండి ప్లీజ్. అందరూ ఆలోచించుకోండి. ఏదో హడావిడి నోటిఫికేషన్ వస్తుందంట అని చెప్పేసి హడావిడి వాతావరణం క్రియేట్ చేసుకొని ఒక నలుగురు దగ్గర పెట్టుకొని రోజు ఇప్పటి నుంచి జేబు ఖాళీ చేసుకోండి. ఎందుకంటే మీరేమైనా అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మీ కుటుంబ పరిస్థితి ఆలోచించండి, మీ పిల్లల పరిస్థితి ఆలోచించండి. ఇద్దరు ముగ్గురు నాయకులు వచ్చి నీతో అవుతుంది నువ్వు ఉండు అంటే మాత్రం వెళ్ళవకండి. మీ ఆలోచన మీరు ఏం చేయగలుగుతారు అనేది చూసుకొని ముందుకు. అంతే తప్ప లేని హైప్స్ అయితే క్రియేట్ చేసుకోకండి ప్లీజ్. అందరూ ఆలోచించుకోండి. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఎక్కలేని గొడవలు, కుట్రలు, కుతంత్రాలు, స్వార్థాలు అన్నీ అక్కడే జరుగుతాయి. ఎక్కడ లేని యుద్ధాలు మన గ్రామాలలో ఉంటాయి. సో బాగా ఆలోచన తీసుకొని ఒకసారి రాగలుగుతామా లేదా అని ఇంట్లో వాళ్ళని అందరిని అడగండి. మీ ఇంట్లో వాళ్ళని అడిగిన తర్వాత మీరు బయటికి రండి. నిజంగానే మీ ఊళ్ళో మీకు అది ఉందంటే ఓకే, ముందుకు వెళ్ళండి. లేదు అనుకున్న పక్షాన ఆగండి. మూడోది ఏంటంటే అసలు సర్పంచ్ మనం ఎటువంటి అభ్యర్థిని మనం చూస్ చేసుకోవాలి, ఇది బాగా ఆలోచించాలి. ఇదివరకు 2-3 సార్లు సర్పంచ్ గెలిచిండు, ఆయనకి అవకాశం ఇద్దాం, మళ్ళీ ఆయనకి అవకాశం ఇద్దామని అనుకుంటే మాత్రం తప్పు. అట్లా చేయకండి. ఆయన ఇదివరకు 2-3 సార్లు గెలిచిన సందర్భాలలో మన ఊరికి ఏం చేశాం, మన ఊరు రోడ్ల పరిస్థితి ఏంటి, వీధి దీపాల పరిస్థితి ఏంటి, మన ఊళ్ళో ఇవాళ కనీసం బతుకమ్మ ఆడుకుందాం ఆడబిడ్డలకంటే ఆ బతుకమ్మ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉందా, గ్రామ పంచాయతీ పక్కా భవనం ఉందా, అంగన్వాడీ రూమ్ ఉందా, ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మహిళా సంఘాలకు సంబంధించి ఒక రూమ్ కావాలి, ఆ రూమ్స్ ఉన్నాయా? ఇటువంటి విషయాలు అన్నిటిపైన ఒకసారి ఆలోచన చేయండి. ఆ సర్పంచ్ అభ్యర్థి ఇదివరకు 2 సార్లు గెలిచినాడు కాబట్టి ఇది చేసిందా లేదా, చేయలేదనుకోండి డెఫినెట్గా ఒక కొత్త నాయకుని తీసుకో. ఎప్పుడు కూడా నాయకుడు మారితే, నాయకత్వం మారితే ఊరు అభివృద్ధి చెందుతాయి. ఆ ఊరు ద్వారా మనం మండలం నుంచి ఫండ్స్ తీసుకొని డెఫినెట్గా మన ఊరు డెవలప్మెంట్కి ఉపయోగించుకోవచ్చు. అంతే తప్ప ఆయన కొంచెం ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, 2 సార్లు పోటీ చేసిండు, ఆయన కోట అయిపోతే ఆయన కళ్ళ పెట్టుకుంటాడు, ఏదో కోట వేస్తాడు, ఇవన్నీ మర్చిపోండి. 2025లో ఉన్నాం మనం. డెఫినెట్గా యూత్ని ఎంకరేజ్ చేయండి, కానీ వెండుపోటు కూడా. ఎవరైతే మనల్ని నమ్మి, మన ప్రజలను నమ్మి ఆయన ఊరు సేవ కోసం ఊరికి ఎంతో కొంత చేద్దామని ముందుకు వస్తున్న వ్యక్తిని నమ్మి ఆదరించండి, గెలిపియండి. అంతే తప్ప ఆయన మూతేవారి ఆయన దగ్గర ఇదివరకే 2-3 సార్లు పోటీ చేసినప్పుడు కొన్ని డబ్బులు మంచిగా ఉన్నాయి, ఖర్చు పెడతాడు. ఏం చేస్తాడు? మా అయితే ఓటుకు 1-2 వచ్చుకుంటాడు. ఇప్పుడు మీ దగ్గర బైక్ ఉంది, 3 సార్లు నువ్వు మీ ఉన్న ఇళ్ళ నుంచి ఒక టౌన్కి వెళ్తావు, ఎంతసేపు వస్తే పెట్రోల్ 100 రూపాయలు 110 రూపాయలు లీటర్ పెట్రోల్. ఒక 5 ఇచ్చిన అనుకుందాం, 5 సార్లు పోయినాం, 3 సార్లు అయితే నేను 500 అయిపోతాయి. 1000 అయినా కూడా అంతే. 3 సెల్ ఫోన్లు ఉంటే 3 సెల్ ఫోన్లకు రీఛార్జ్ 300తో వేయించుకుంటే 300తో పోతే 900 రీఛార్జ్ అయిపోయాయి. ఆయన ఇష్టం 1000 రూపాయలు కావాలి. ఊరి కోసం ఏమైనా చేయగలుగుతాడా, తద్వారా మనం ఏమైనా చేసుకోగలుగుతామో ఆయన ద్వారా ఆలోచించండి. ఆయన ఇస్తాడు, తిందాం తాగుదాం అనే విషయం మర్చిపోండి. ఖచ్చితంగా ఈయన ద్వారా మన ఊరు డెవలప్ అవుతుంది. ఊరు ద్వారా మనం ఎంతో కొంత డెవలప్ అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రమే అందులో ఉన్న క్యాండిడేట్లో మీరు మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోండి. అదే తప్ప తెల్లంగా వేసుకొని కద్దరు బట్టలు వేసుకొని 4 సార్లు ఆడికి తిరిగినంత మాత్రం ఆయన నాయకుడు కాదు, ఆయన గెలిచిన మీ ఊరికి ఏం చేయడు. మంచి ప్యాషన్తో, మంచి కమిట్మెంట్తో వస్తారు ఒక్కొక్కసారి. ఆ క్యాండిడేట్ని చూస్ చేసుకోండి. డబ్బులు లేకపోవచ్చు ఆయన దగ్గర, కానీ అటువంటి వ్యక్తిని మీరు ముందుంటే గెలిపియండి. ఊరి కోసం ఎప్పుడు ఆలోచించాలి, ఊరి కోసం శ్రమించాలి. ఊరి కోసం ఆయన నిరంతరం ఆయన ఏం చేస్తే మన ఊరు డెవలప్ అయితే ఆలోచనలు ఉన్నవాడిని మనం గెలిపించుకోవాలి.
అంతే తప్ప ఏదో ఇవాళ వచ్చిండు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ గెలిచిరు అనుకోండి, వాళ్ళు ఊళ్ళో ఉండరు, తెల్లారేటో పోతారు అంతే. అట్లాంటి క్యాండిడేట్ కూడా మనకి బెస్ట్. సర్పంచ్ చేయాల్సిన బాధ్యత అంటేనే ఊర్లో ఉండాలి. సర్పంచ్ గుర్తింపు ఊరికి మొదటి పౌరుడైన ఆ ఊరును ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఆ సర్పంచ్ మీద ఉంటుంది. కానీ వాళ్ళు ఎంతమంది సర్పంచులు వేస్తున్నారు అట్లా? ఏ సర్పంచ్ అట్లా అంటే పిలిచి రావంటాడు, పండుగ తమ్మి అంటాడు, అడవికి అంటాడు. గెలిచినాక ఒక 4 రోజులు అడవుడు వేస్తాడు, వారం నెలది అంతే. తర్వాత అయ్యారం గాయారం. ఈ సర్పంచ్ అనే వ్యక్తి బాధ్యత తీసుకొని ముందుండి ఊరిని డెవలప్ చేయగలిగే వ్యక్తిని మనం ఎంచుకున్నాం. అటువంటి వ్యక్తికి అవకాశం ఇద్దాం. ఒక కొత్త తరం నాయకుని ఎంచుకొని ఊరు డెవలప్మెంట్లో భాగమై మనం కూడా ఆయనతో పాటు భాగస్వామ్యం అవుదాం. ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయండి, ఆలోచన చేయండి. ఆయన ఇచ్చే 2-3 విషయాలకు ఆశపడి ఓటేయకండి. 5 సంవత్సరాలు బాధపడే ప్రయత్నం చేసుకోకండి. అందరూ అర్థం చేసుకొని కొత్త తరం నాయకులను ఎంకరేజ్ చేస్తూనే కొత్త తరం నాయకత్వాన్ని తీసుకొచ్చే విధంగా మీరందరూ ఒక యువతరానికి ఓట్లేస్తారని ఆశిస్తూ మీ పటేల్ టాక్స్ మధు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ పటేల్ టాక్స్. థ్యాంక్ యూ.